అధ్యాయం 41. అతని తరువాత రాటోనుకు చెందిన ఏలెకు కుమారుడు హద్దో అనే న్యాయాధిపతి ఇజ్రాయేలు ప్రజలకు 8 సంవత్సరాలు న్యాయాధిపతిగా నియమితుడయ్యాడు. అతని కాలంలో మోయాబు రాజు అతని వద్దకు దూతలను పంపి ఇలా అన్నాడు: ఇజ్రాయేలు నా పట్టణాలను స్వాధీనం చేసుకున్నాడని నీకు తెలుసు, కాబట్టి ఇప్పుడు వాటిని తిరిగి చెల్లించు. మరియు హద్దో ఇలా అన్నాడు: అమ్మోనీయులకు జరిగిన దాని గురించి నీకు ఇంకా నేర్పించబడలేదా? బహుశా మోయాబు పాపాలు పరిహరిస్తే తప్ప. మరియు హద్దో ప్రజల నుండి 20,000 మందిని తీసుకుని మోయాబు పైకి వచ్చి వారితో యుద్ధం చేసి వారిలో 45,000 మందిని చంపాడు. మిగిలిన వారు అతని ముందు పారిపోయారు. హద్దో శాంతితో తిరిగి వచ్చి తన ప్రభువుకు దహన బలులు మరియు బలులు అర్పించి మరణించాడు. మరియు అతని నగరంలోని ఎఫ్రాతాలో ఖననం చేయబడ్డాడు. ఆ సమయంలో ప్రజలు ఏలోనును ఎన్నుకున్నారు మరియు అతన్ని వారి మీద న్యాయాధిపతిగా నియమించెను. అతడు ఇజ్రాయేలుకు 20 సంవత్సరములు న్యాయం తీర్చెను. ఆ దినములలో వారు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిలోని 12 పట్టణములను పట్టుకొనిరి. అప్పుడు ఏలోను చనిపోయి అతని పట్టణంలో పాతిపెట్టబడెను. అయితే ఇజ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాను మరచి ఆ దేశ నివాసుల దేవతలను సేవించిరి. కాబట్టి వారు ఫిలిష్తీయులకు అప్పగింపబడి 40 సంవత్సరములు వారికి సేవ చేసిరి.